టీమిండియా స్టార్ ఫినిషర్ రింకు సింగ్ను టీ20 ప్రపంచ కప్ 2026 ప్రణాళికల నుండి పక్కన పెట్టనున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. స్వదేశంలో సౌత్ ఆఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టులో రింకు పేరు లేకపోవడం ఈ సందేహాలకు బలం చేకూర్చింది. రింకు స్థానంలో స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం నుంచి కోలుకుని జట్టులోకి తిరిగి వచ్చాడు. హార్దిక్ గాయం కాకపోయి ఉంటే గతంలోనూ రింకుకు తుది జట్టులో చోటు దక్కేది కాదని, ఇప్పుడు పాండ్యా రాకతో రింకును పూర్తిగా ప్రధాన జట్టు నుంచే తప్పించినట్టు తెలుస్తోంది. రింకు గత కొన్ని సిరీస్లలో జట్టుతో ఉన్నప్పటికీ తుది జట్టులో పెద్దగా చోటు దక్కలేదు. టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఎక్కువగా ఆల్రౌండర్ల వైపు మొగ్గు చూపడం కూడా రింకు బెంచ్కే పరిమితం కావడానికి కారణంగా చెబుతున్నారు. టీం మేనేజ్మెంట్ రింకుకు బదులుగా వాషింగ్టన్ సుందర్, శివం దుబేలకు ప్లేయింగ్ 11లో చోటు కల్పిస్తోంది. ఒకప్పుడు ముఖ్యమైన ఫినిషర్గా పరిగణించబడిన ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్ ఇప్పుడు ఏకంగా జట్టులోనే లేకుండా పోవడం గమనార్హం.